Express, an international courier service. నంద్యాల నియోజకవర్గంలో ఉన్న 30% మంది ముస్లిం ఓటర్ల మీద సూటిగా కన్నేశారు వైసీపీ అధినేత జగన్. నంద్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగం ఆశాంతం ముస్లిం సెంట్రిక్గా సాగింది. దాదాపు పావుగంట సేపు ఖురాన్లోని ఒక అంకం గురించి పూసగుచ్చినట్లు వివరించారు జగన్. అహ్మద్ ప్రవక్తను చంపడానికి పన్నిన కుట్ర గురించి వివరిస్తూ చంద్రబాబును కుట్రదారుగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారు. హిందూ పురాన్ని అబ్దుల్ గనీ నుంచి పీకి బావమర్ది బాలయ్యకిచ్చారన్నారు. లాల్ జాన్ పాషాకు అన్యాయం చేశారన్నారు. యూపీలో బీజేపీ సర్కార్లోనే ముస్లిం మంత్రులుంటే ఏపీలో బాబు క్యాబినెట్లో ఒక్క ముస్లిం కూడా లేరని గుర్తు చేశారు. జగన్ చేసిన ఆవేశపూరిత ప్రసంగంలో పంచుల మీద పంచులు పేలాయి. అక్కడక్కడ పిట్టకథలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బాబుతో యుద్ధానికి నంద్యాలే నాంది. ఓటర్లు శ్రీకృష్ణుడు లాంటి వారు. చంద్రబాబును నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చిపారేసినా తప్పులేదు. చంద్రబాబును ముఖ్యమంత్రి అనాలా, ముఖ్య కంత్రి అనాలా? కుప్పంకు అన్నం పెట్టనివాడు నంద్యాలకు బంగారు గాజులు చేయిస్తాడా? కాపులు కంచాలు మోగిస్తే కేసులు, మీరు లంచాలు మేసేస్తే కేసులు లేవు. ప్రత్యేకంగా ముస్లింల ఓట్ల టార్గెట్ లక్ష్యంగా జగన్ ప్రసంగం సాగిందని నిపుణులు అంటున్నారు.